कौन से गाड़ी हम निकालेंगे? डीसीपी एलबी नगर गारू आध्वर्యంలో వనస్థలిపురం పోలీసులు ఒక పాత నేరస్తుని అరెస్ట్ చేస్తూ 16 వెహికల్స్ 2 వీలర్స్ రికవరీ చేయడం జరిగింది. ఈ నేరస్తుల పేరు జిట్టెబోయిన నరేష్, ఈయన అమరావరం విలేజ్ హుజూర్ నగర్ మండల్ సూర్యాపేట్ డిస్టిక్ పాత నల్గొండ నివాసి. గత పోలీస్ స్టేషన్లో ఎక్స్టార్షన్, జాబ్ ఫ్రాడ్ అలాంటి కేసులో ఉన్నారు అని తెలిసింది. ఇప్పుడు 16 వెహికల్స్ ఈయన దగ్గర దొరికినాయి. దాంట్లో 11 కేసెస్లో మన దగ్గర రికార్డు ఉంది. చిల్కర్గూడ పోలీస్ స్టేషన్ హైదరాబాద్ సిటీ సంబంధి ఒక కేసు ఉంది. హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ ఒక కేసు, మహబూబాబాద్ టౌన్ అది ఒక కేసు ఉంది. మిగతా అన్ని కేసెస్ మన రాచకొండ పోలీస్ పరిధిలో వనస్థలిపురం పోలీస్ స్టేషన్ సంబంధి ఈ మిగతా కేసెస్ ఉన్నాయి. ఈ మొత్తం అది 9 lakhs పైన ఈ కాస్ట్. అది వెహికల్ 15లో ముందుగా హుజూర్ నగర్ పిఎస్లో అది బైక్ దొంగతనం చేశారు. తర్వాత 2016లో ఎక్స్టార్షన్ కేసులో కూడా హుజూర్ నగర్లో అరెస్ట్ అయినారు. అక్కడ హిస్టరీ షీట్ ఉంది ఆయన. తర్వాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక చిటింగ్ కేసు 394 క్రైమ్ నెంబర్. ఆ కేసులో 2016లో ఈయన అరెస్ట్ అయినారు. ప్రస్తుతం ఈయన ఒక కంపెనీలో సూపర్వైజర్గా చేస్తున్నారు హుజూర్ నగర్. తర్వాత ఈయనకి మందు తాగే అలవాటు ఉంది. ఇప్పుడు ఈయన ఈ కేసులో మొత్తం మన డిటెక్షన్కి ఈ టెక్నికల్ ఎవిడెన్స్ అది సీసీటీవీ ఫుటేజెస్ అదే మంచి పనికి వచ్చినాయి. ఈయన దొంగతనం చేస్తున్నప్పుడు ఫుటేజ్ కావచ్చు, ఈయన లిక్కర్ షాప్లో లిక్కర్ పర్చేస్ చేస్తున్నారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ వలన ఈ టెక్నికల్ ఎవిడెన్స్తో మన కేసెస్ ఇప్పుడు ఇంటేక్ అయినాయి. ప్రజల అందరికీ మా రాచకొండ పోలీస్ కమిషనరేట్ తరఫున కోరిక, దయచేసి మీరు మీ 2 వీలర్స్ సురక్షితంగా ఎక్కడ పార్కింగ్ ఉన్నాయి ఆథరైజ్ అక్కడ పెట్టండి. లాక్ సిస్టమ్, ప్రాపర్ లాక్ సిస్టమ్ పెట్టండి. తర్వాత ఎక్కడ వెహికల్ పెడుతున్నారో అక్కడ దగ్గర ఎక్కడైనా కెమెరా ఉంటే ఇంకా మంచిది. ఇలాంటి ముఠాలు ఏమైనా ఎప్పుడు ఇట్లా క్రైమ్ చేస్తారు.